నమస్తే అండి. మార్చి 11, 2025. అది మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షేన్బామ్ నిన్న మెక్సికో సిటీలో నిర్వహించిన మాసివ్ ర్యాలీలో చాంట్ క్రౌడ్ అనేది ఏంటి? యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ అలోన్. ఈ రోజు నుంచి ఒక ప్రయోగం లాగా చేయబోతున్నానండి. నాకు ఉదయం సమయం దొరికినప్పుడల్లా ఒక అప్డేట్ పెడతాను. అంతకు ముందు రోజు జరిగిన వార్తలు, ఆ ఉదయంలో వచ్చిన వార్తల గురించి ఒక అప్డేట్ పెడతాను. విపరీతమైన ఫాలోయింగ్ వీటికి ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ నాకేమవుతుందంటే ఇక్కడ క్లటర్ అయిపోయి ఇది చెప్పాలా అది చెప్పాలా ఎన్నో చెప్పాలనుకుని ఏమి చెప్పలేకపోతున్నాను అన్న బాధతో ఇది చేస్తున్నాను అనమాట. డొనాల్డ్ ట్రంప్ రాత్రి ఎప్పుడో ట్వీట్ చేశాడు, రిపబ్లికన్స్ కన్జర్వేటివ్స్ ఆల్ గ్రేట్ అమెరికన్ టట్టడట్టడా అంటూ. బేసికల్ గా ఏంటంటే, మీరు గొప్ప అమెరికన్లు అయి ఉంటే మీరు ఇలాన్ని సపోర్ట్ చేయాలి, రాడికల్ లెఫ్ట్ వింగ్ లోనటిక్స్ ఇలాంటి వాళ్ళందరూ ఇలాన్ని హర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఈ రోజు వెళ్ళి టెస్లా కారు కొంటాను అన్నాడు. అంటే షోమెన్ కదా, దానికి కెమెరాలు తీసుకెళ్తాడు, ప్రెస్ వెళ్తారు, ఏదో చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఎవరితో ఏదో లొల్లి మాట్లాడతాడు. దాన్ని యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ప్రెస్ కవరేజ్ ఈ రోజు. కానీ ఈ వీళ్ళకి అతను బద్ధ వ్యతిరేకి. Electric cars, they don't go far. They cost a lot of money. They got some basic problems. They're very expensive and they don't go far. I think they want to keep you somewhere around your home. They don't want to build highways or something. They got some crazy plan. చేంజ్ ఆఫ్ మైండ్. ఎందుకంటే తన బడి ఈలాన్ మస్క్ టెస్లాని ఉతికి ఆరేస్తున్నారు కదా. టెస్లా స్టాక్ ని, టెస్లా కార్లకి వచ్చిన బ్యాడ్ నేమ్ ని ఇతను ఫిక్స్ చేస్తాడా? ఈలాన్ మస్క్ గత వారం రోజుల నుంచి విపరీతమైన న్యూస్ లో ఉన్నాడు కాబట్టి ఈలాన్ మస్క్ సంబంధించినవి ఫ్యూ మోర్ థింగ్స్ నిన్న పెట్టిన వీడియోలో కుదరనివి. నేటో నుంచి విత్డ్రా చేస్తాడట మైక్లీ, యూటా సెనేటర్ మైక్లీ అన్నదానికి. we really should get out of NATO. Now this guy is a businessman, rocketman, now politician and also foreign policy expert. స్టార్లింక్ కి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో తనకి ఆపరేషన్ కి పర్మిట్ లేదు, ఎందుకంటే తను బ్లాక్ కాదట, తను వైట్ కాబట్టి అతనికి పర్మిషన్ ఇవ్వట్లేదట. This guy Michael de Villiers, forget who he is, but he's a big shot. Elon, stop the victim complex. Starlink isn't banned in South Africa. ఏది నీ స్కిన్ కలర్ వల్ల కాదు, యూ రిఫ్యూజ్ టు కంప్లై విత్ ద లోకల్ లాస్. అది ఎక్కడికి వెళ్ళినా కానీ హీ థమ్స్ హిజ్ నోస్ అగేన్స్ట్ ద రెగ్యులేటర్స్. ఆ దేశంలో, ఇక్కడ అమెరికాలో కూడా ఎస్సీసీతో అలా చేస్తూ ఉన్నాడు. ఇంకొక న్యూస్, సెనేటర్ మార్క్ కెల్లీ 25 years వెటరన్, నేవీలో పైలట్ అతను, అలాగే ఆస్ట్రోనాట్, తర్వాత సెనేటర్ అయ్యాడు. మొన్న యుక్రెయిన్కి వెళ్ళి అక్కడ సందర్శించి పెద్ద థ్రెడ్ పెట్టాడు, అక్కడ ఏం జరుగుతుంది మొన్న అంటే ఈ వీకెండ్. ఆ థ్రెడ్లో అక్కడ యుక్రెయిన్లో జరుగుతున్నాయన్నీ డాక్యుమెంట్ చేస్తే దానికి రిప్లైగా దిస్ గాయ్ హు టుక్ కెనడియన్ సిటిజన్షిప్, ఎవరు? ఈలాన్ మస్క్ వాళ్ళ అమ్మ కెనడియన్ సిటిజన్, అందుకని కెనడియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఎందుకు? సౌత్ ఆఫ్రికాలో అతను పెరిగినప్పుడు మ్యాండేటరీ డ్రాఫ్ట్ ఉండేది, దాన్ని ఎగ్గొడటాని కోసం కెనడియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఈ ఎతవా సెనేటర్ మార్క్ కెల్లీని ట్రైటర్ అన్నాడు. సో దాని గురించి వివాదం నడుస్తుంది. అదంతా ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. స్టార్లింక్ కి యూరోపియన్ కాంపిటేటర్, దే ఆర్ గెయినింగ్ గ్రౌండ్ ఎవ్రీవేర్, ఎస్పెషలీ ఇన్ యూరోప్. వాళ్ళ స్టాక్ ట్రిపుల్ అయిందట. సో దట్ మీన్స్ హిస్ వన్ ఆఫ్ ద బెటర్ వర్కింగ్ ప్రోడక్ట్స్ ఇది మస్క్ది, స్టార్లింక్. దానికి కూడా ముప్పు వస్తుంది ఇప్పుడు. సో బీయింగ్ ఎన్ యాసోల్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్ కదా. ఇది ఒక నెలలో టెస్లా స్టాక్ $121 పడింది, అంటే ఎగ్జాక్ట్గా 50% పడింది ఒక నెలలో. కానీ డిసెంబర్ 17వ తారీఖున పీక్ అండి అది $479.86 క్లోజ్ అయింది. నిన్న క్లోజ్ అయింది $222.15, అంటే 53.7% పడింది పీక్ నుంచి. అంటే బీయింగ్ ఎన్ యాసోల్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నిన్న 2% అయింది, ఆల్మోస్ట్ 900 పాయింట్స్ పడింది. S&P 500 2.7%, అలాగే నాస్డాక్ 4% పడింది. Many people say that the only reason the stock market is up is because people think I am going to win. Did you ever hear that? But there was one day a couple of weeks ago when they weren't thinking that, and you saw what happened. This will be in 1929 style. Many people are saying
కానీ ఎవడన్నా బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కానీ అడిగేది హూ ఆర్ దీస్ మెనీ పీపుల్, డిడ్ యూ హియర్ దట్, మళ్ళీ అక్కడ ఒక కాన్వర్జేషనల్ స్టైల్లో మాట్లాడుతాం అనమాట. అంటే తన ఎనీవే 1929 స్టైల్ క్రాష్ అవుతుంది అన్నాడు. అవుతుంది అండర్ హిజ్ వాచ్. ఆ బ్లూలో ఉన్నది ఫస్ట్ టర్మ్లో మా స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ డే ఆఫ్ ఇది తన ఇనాగ్రేషన్ డే దగ్గర నుంచి. ఆ ఆరెంజ్లో ఉన్నది తన సెకండ్ టర్మ్లో జరుగుతుంది. మీకు అది చూస్తే క్రాష్ లాగా అనిపించట్లేదా? ఈవెన్ అన్ లాంగర్ స్కేల్ ఇట్ లుక్స్ రియలీ లైక్ ఎ క్రాష్. యా, కొద్ది రోజులు పెరిగింది, కొత్త హై సృష్టించింది, దెన్ ఇట్ స్టాప్ డ్రాపింగ్ precipitously, almost 90 degrees. We cannot survive as a country. So people ought to be kissing the feet of Elon Musk and Donald Trump for being the two people to actually do this. Google చేసి చూడండి, కిస్సింగ్ ద ఫీట్ ఆఫ్ Elon Musk, you will find it. But anyway, if you are willing to kiss their feet, oh, it's a free country, do whatever you like, sir. By the way, a plastic straw. Thank you. Thank God. I can't stand those paper straws. I hate them. You hate them? Hey, Sean Hannity, great. ప్లాస్టిక్ లా దొరికిన దానికి అంత ఆనందపడిపోతున్నావు కదా, ఐ గట్ ఈవెన్ బెటర్ వన్. కోడిగుడ్డు దొరికింది మాకు, కోడిగుడ్లు. మీ బాసు హయాంలో కోడిగుడ్లు కూడా దొరకట్లేదు రా యాదవ. అదే మీకు తెలియకపోతే అతను షాన్ హ్యానిటీ అని ఫాక్స్ న్యూస్లో 9 PM హోస్ట్ అండి, ద మోస్ట్ పాపులర్ టీవీ హోస్ట్ ఇన్ అమెరికా. సో వరల్డ్ ఈస్ ప్లేయింగ్ హార్డ్ బాల్ విత్ అమెరికా అండి. యూరోప్ ఈజ్ నాట్ బ్యాకింగ్ ఆఫ్. నిన్న ఒంటారియో ప్రీమియర్ అతను ఫోర్డ్, హీ వెంట అహెడ్ విత్ ఇది 25% టారిఫ్స్ వేసేసాడు. కెనడా నుంచి అమెరికాకి వచ్చే ఎనర్జీ మీద 25% టారిఫ్స్ వేసేసాడు. మీరు మిన్నసోటాలో ఉన్న అప్స్టేట్ న్యూయార్క్లో ఉన్న మీ ఎలక్ట్రిసిటీ బిల్లు విల్ గో అప్ బై 25%. దట్స్ వాట్ ఇట్ మీన్స్. Finally, to close, that is the crowd. Claudia Sheinbaum. Goosebumps. You're not alone. You're not alone. Anduke ee vedika. By the way, that is anti-America. I'm not celebrating anti-America sentiment. I'm saying it's anti-American government sentiment. That's the resistance. That's the message. You're not alone. Come, watch, let's talk. రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, అదుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.